ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని ప్రతిపక్షాలు నిజంగా అడ్డుకుంటున్నాయా? చంద్రబాబు మాటలు ఆడలేక మధ్యలోడు అన్న చందంగా ఉన్నాయా? భూసేకరణపై గతంలో చెప్పిన మాటలను చంద్రబాబు మర్చిపోయారా? కేసీఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తనకు కులం మతం లేవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడాన్ని స్వాగతించాలి. నిజంగానే ఏ ముఖ్యమంత్రి అయినా కులాలకు మతాలకు అతీతంగా పనిచేయాలి. కాకపోతే చంద్రబాబు చెప్పిన సందర్భం, చెప్పిన విషయాలను బట్టి అవి చర్చనీయాంశం అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి రాజధానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, అది సాధ్యం కానప్పుడు కులం మతం ఆపాదిస్తున్నాయని ఆయన అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్నది సహజంగానే చర్చకు వస్తుంది. నిజంగానే విపక్షాలు పోలవరానికి అడ్డుపడ్డాయా? రాజధానికి ఆటంకం కలిగించాయా? చంద్రబాబు తెలుగుదేశం అధినేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూముల సేకరణపై ఏం చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. అవి ఎలాంటి భూములైనా పచ్చడి పొలాలు తీసుకుంటారా అంటూ చంద్రబాబు గళమెత్తేవారు. మరి రాజధాని అంటూ చేసిన హడావుడిలో అన్ని వేల ఎకరాలు తీసుకోవడం ఏమిటి? పచ్చడి పొలాలు 3 పంటలు పండే వాటిని తీసుకోవడం ఏమిటి? వీటిపై విమర్శలు చేస్తే విపక్షాలు అడ్డుకుంటున్నట్లు అవుతుందని అనడం ఏమిటి? విపక్షాలు పాత విషయాలు గుర్తు చేయరాదని, ఏ విమర్శ చేయరాదని ఆయన ఎలా ఆశిస్తారు? అదే నిజమైతే తెలంగాణలో టీడీపీ విపక్షంగా ఏమి చేస్తోంది? కాలువలో నీళ్లు రావడం లేదని టీడీపీ కార్యకర్తలు బస్సులపై రాళ్లు వేశారు. దాన్ని చంద్రబాబు బహుశా తెలంగాణ వరకు సమర్థించవచ్చు. ఆయన ఏ వాదాన్నైనా తనకు అనుకూలంగానే ఉండాలని కోరుకుంటారు. పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమ పేరుతో హడావుడి చేస్తే ఇప్పుడు ఏమి జరుగుతోంది? గోదావరి నుంచి కృష్ణలోకి నీరు కలిపారు కనుక తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి వాటాలో 45 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కృష్ణా డెల్టా కోసం కట్టిన పులిచింతల్లో నీరు నిల్వ ఉంచకుండా పట్టిసీమ నీరుతో సరిపెట్టడం సాధ్యమేనా? కృష్ణా డెల్టా హక్కులను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడితే ఎవరూ ప్రశ్నించకూడదని ఆయన అనుకుంటే దాన్ని సమర్థించగలమా? ఆయనకు మతం లేదంటారు, కానీ పుష్కరాల పేరుతో అందరినీ వచ్చి నదిలో స్నానం చేయాలని చెబుతారు. సంక్రాంతి కానుకల పేరుతో 100 కోట్లు ఖర్చు చేస్తారు. కులం లేదంటారు. వర్తమాన రాజకీయాల్లో దాన్ని ఎవరైనా నమ్ముతారా? నీ చుట్టూ ఉన్నవారెవరో చెప్పు, నీవేంటో చెబుతానని ఒక రచయిత అంటారు. చంద్రబాబు నాయుడు చుట్టూరా ఉన్నవాళ్ళనండి, ఇతరత్ర లావాదేవీలనండి. ఆ మాటకు వస్తే విద్యార్థి రాజకీయాల నుంచి ఏమి చేసింది ఆయనకు గుర్తులేదని అనుకోవాలా? ఎన్నికల్లో గెలవడానికి మతాన్ని, కులాన్ని ఎలా పార్టీలు వినియోగించేది? అందులో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలియదనుకుంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్లు ఎవరూ చూడలేదని అనుకున్నట్లే అవుతుంది. కాకపోతే అమాయక జనాన్ని నమ్మించడానికి ఇలాంటివి చెబుతుంటారు. అంతేకాదు, ఇప్పుడు టీవీ కార్యక్రమాల ద్వారా ప్రచారం పొందడానికి చంద్రబాబు సిద్ధమయ్యారంటే ఆయనకు ప్రజాదరణలో ఏదో తేడా వచ్చిందన్న అభిప్రాయం కలిగి ఉండాలి. దాన్ని కవర్ చేసుకోవడానికి యత్నాలు మొదలుపెట్టారని అనుకోవాలి. చంద్రబాబు తను కులం మతం పట్టించుకోనని తన వరకు చెప్పుకోవడం వరకు తప్పులేదు, కానీ ఇతర పక్షాలపై నెపం పెట్టడానికి ప్రయత్నిస్తే సమస్య అవుతుంది.